వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. గతంలోకైనామో అక్షంతల మీద మాట్లాడాడు. ఇప్పుడు రాముల వారు అక్షంతలైనా భయం స్టార్ట్ అయింది వీళ్ళకి. రాముల వారు ఏం తప్పు చేసిండన్నా మీకు? రాముల వారి మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు అంత కోపం? అంతకుముందు రాముల వారిని మొక్కిన మీరు ఇప్పుడు రాముల వారి మీద భక్తి ఎందుకు పోయింది? రాముల వారి మీద అంత కసి ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? రాముల వారి ప్రసాదాన్ని కూడా అంత ఇంతకు చులకన చూస్తున్నారు. ఇది పూర్తిగా రామ భక్తులను చులకన చూసినట్టే, రామ భక్తులను అవమానపరిచినట్టే. ఒకనో రేషన్ బియ్యం అంటాడు. నిన్నకు మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులకన భావంతో మాట్లాడిందంటే, పసుపు తీసుకురాలో బియ్యం కలపాలి, పసుపు బియ్యం అక్షింతలు అవుతాయా అట. పులిహోర తింటే కడుపు నిండుతుందా అట. ఊరేగింపులు పడితే కడుపు నింపుతుందా అట. కాశాబ్ జెండా అన్నం పెడుతుందా అట. ఇవాళ నేను అడుగుతున్నా, జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా, నేనే పూజ చేస్తా, నేనే నిక్కార్సైన హిందూ అని చెప్పి నీ బూతు పేపర్లో పెద్ద పెద్ద ప్రకటించిన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడమైంది? ఏడమైన హిందుత్వం? మరి నువ్వు యాగాలు చేసినావు, నువ్వు పూజలు చేసినావు. మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా, ఇంకేం కలిపినావు? అప్పుడు బియ్యాల పసుపు కలిపితే అక్షింతలు అయినాయా కాలేదా? ఇంకేమైనా కలిపినావా? నువ్వు యాగం చేసే ముందు పులిహోర ప్రసాదం పెట్టినావు. అది ప్రసాదం అయిందా కాలేదా? అయినా నీకు ప్రసాదం పులిహోర తింటే కడుపునింది, మందవత కడుపునింది. నీకు పులిహోర నీకు పనిచేస్తా? అది నువ్వు చేస్తేనే పూజ, నువ్వు కలిపితే అక్షింతలు, నువ్వు తింటే ప్రసాదం. ఇతర భక్తులు హిందువులు బియ్యాల పసుపు అక్షింతలు కావవి. వాళ్ళు రాముల వారి కోసం దేవుని కోసం చేసిన పులిహోర తింటే ప్రసాదం కాదది. అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు మీరు చూడండి, ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ముంగట ఇతర మతస్థులు ఉన్నారు. ఇతర మతస్థులుంటే మన ధర్మం గురించి గ్రేట్ చెప్పుకోవాలి. నువ్వు ఇతర మతాలకు కించపరచమని అంటలేను. ఇక ఇటువంటి వాడు మన ప్రధానమంత్రి అవుతున్నాడు. ఇటువంటి వాడు పాకిస్తాన్ పోయినానుకో, ఈయన ప్రధాన గీన పీకుడు, గీనమైతే పీకుడు కానీ ఈయన ఇట్లా ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అయితే అందరు ఈనుకునే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టి. ఇటువంటి ప్రధానమంత్రి అయింది అనుకో, పాకిస్తాన్ పోయిననుకో, అక్కడ టోపీలు వాళ్ళందరూ చూసి ఏ ఇండియాను పాకిస్తాన్ కలుపుతానంటాడు ఈయన. అంటాడు ఈయన. నేను తెలిసింది నాకు వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది కనవడంగానే వాళ్ళతో అనిపిస్తుండ పులిహోర అయితే కడుపునిందా అంటే నిండది అంటున్నారు వాళ్ళు. బియ్యాల పసుపు అక్షింతలు అయితే కావు అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు పులిహోర గురించి ఏం తెలుసు, ప్రసాదం గురించి, అక్షింతల గురించి వాళ్ళకేం తెలుసు? వాళ్ళ ముందట హిందువులకు కించపరుస్తావా నువ్వు? గతంలో హిందుగాలు బొందుగాలను కరిమంటే బొంద పెట్టి మర్చిపోయినట్టున్నావు నువ్వు. నీ కొడుకు పెద్ద నాస్తికుడు, నీ కొడుకు గట్టినే వాగిండు మొదలాక తెలంగాణలో తెలివి తక్కువలు అన్నాడు మొన్న. నీ కొడుకు తెలంగాణలో తెలివి తక్కువలు అని చెప్పి అన్నాడు. నీ కొడుకు దేవుణ్ణి నమ్మడు. అటువంటి నీ కొడుకు అనేక సందర్భాలు కించపరిస్తే నీ కొడుకుని తీసేసి దేవుని మెట్ల మీద కూర్చోబెట్టి దేవుని మొక్కిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అది గుర్తుంచుకో. మరి హిందూ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఏమో మాది ముస్లింల పార్టీ, అల్లా దయవల్ల ఉండే పార్టీ, ముస్లింలు ఎక్కడుంటే మా పార్టీ అక్కడుంటది, ముస్లింల కోసమే పార్టీ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేసుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారేమో రాముల వారి అక్షింతలను మొన్న రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రజలందరూ చేసుకున్న పులిహోరను కించపరిచిండు. ప్రజలందరూ కలిసి చేసుకున్న పూజల సందర్భంగా కలుపుకున్న అక్షింతలను కించపరిచిండు. ఇలా రాముల వారిని హేళన చేసే విధంగా మాట్లాడినంటే వీళ్ళ వ్యవహార శైలి గురించి, వీళ్ళ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ విధంగా కక్కుర్తిపడుతున్నారో వీళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది. ఇలా మేమా మతతత్వాలం వాళ్ళ? హిందూ ధర్మాన్ని వ్యతిరేకంగా మారితే వాళ్ళు సెక్యులర్వాదులు, అన్ని మతాలు సమానంగా ఉండమంటే మేమేమో మతతత్వవాదులం. ఇదంతా కూడా డ్రామా, పొలిటికల్ డ్రామా. ఎందుకంటే నిన్న మొన్న ఏం చేసిండ్రు? 6 గ్యారెంటీలు, ఇది రుణమాఫీ చేస్తా, 15th ఆగస్టు చేస్తా అని చెప్పి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అన్నది. అనగానే బీఆర్ఎస్ నాయకుడు ఏం చేశారు, హరీష్ రావు గారు, చలో 15th ఆగస్టు చేస్తా అంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పించి హరీష్ రావు గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, స్పీకర్ ఫార్మేట్ తీసుకొని రా అన్నారు. ఇదంతా పొలిటికల్ డ్రామా. ఎందుకంటే మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి బీజేపీ నుంచి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. టీవీలలో బ్రేకింగ్ కోసం ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ సంచలన ప్రకటన చేస్తూ వీళ్ళు మోసం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పోయినసారి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి బొందబెట్టినారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ గతంలో కాళోజీ గారి మాటలు చెప్పేది, ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడోడే మోసం చేసింది కేసీఆర్, ఇక్కడ మనల్నే మోసం చేసిన వాటి ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ పాతాళంలోకి పరాయి వాడు కాదు కేసీఆర్ ఇక్కడోడే కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలా వాళ్ళిద్దరు సవాల్ చేస్తున్నారు కదా, చలో నేను చెప్తున్నా, ఇవాళ నేను సవాల్ చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మాకు మా మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, ఇంకోటి బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు. ఇలా మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాన్నారు కదా 100 రోజుల లోపల. ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే 5 అమలు చేస్తామంటారు కదా. నేను సవాల్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులను. బీఆర్ఎస్ పార్టీ మర్చిపోరు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది, హామీలు నెరవేర్చలేబట్టి తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టారు. ఇలా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను సవాల్ చేస్తున్నా, మీరు గనక మొన్న ఎన్నికల్లో ఇచ్చిన 100 రోజుల హామీలు నెరవేరుస్తా అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల అకౌంట్లో, మహిళల అకౌంట్లో 2500 రూపాయలు మేము మహిళల అకౌంట్లో అందరికీ వేస్తాము, అర్హులందరికీ వేస్తామని చెప్పి మీరు నిరూపించండి. దాంతో పాటు 4000 రూపాయలు ఎన్నికల్లో ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ ఇచ్చిన హామీ ప్రకారము 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ప్రజల అకౌంట్లో వేస్తాము అని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డులు మేము అందరికి ఇచ్చామని చెప్పి మీరు నిరూపించండి. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, తరుగుతాలు లేకుండా కొనుగోలు ప్రారంభించినాం అని చెప్పించి మీరు నిరూపించండి. రైతులకు 2 లక్షల రూపాయలు అది చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతులకు భరోసా కల్పించే విధంగా వాళ్ళ అకౌంట్లో రైతులకు, కౌలు రైతులకు ఇస్తామని చెప్పి మీరు నిరూపించండి. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తామని చెప్పి నిరూపించండి. చలో ఇవి నిరూపిస్తే నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. నేను ఇప్పుడు చెప్పిన విషయాలు మేము నెరవేర్చినాం అని మీరు నిరూపించండి. నేను కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. మీరు నిరూపించకుంటే మీరందరూ పోటీ నుంచి తప్పుకుంటారా? ఈ సవాల్ను స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా? మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే, విత్డ్రాల్స్ లోపల నిరూపిస్తే నేను విత్డ్రా చేసుకుంటా. చలో విత్డ్రాల్ లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి పక్కా తప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను. నేను అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పరిచయం లేకున్నా కూడా, ఆయన ఇక్కడ ఏం పట్టించుకోకున్నా కూడా, ఆయన ఎవరో తెలియకున్నా కూడా, చలో నా సవాలు స్వీకరించి మీరు దానికి నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ పార్టీ సిద్ధమా? 17 స్థానాల్లో మీ అభ్యర్థులను పోటీ తప్పిస్తారా? కన్వెన్షన్ తప్పిస్తారా? 17 స్థానాల్లో మీరు పోటీ తప్పిస్తామంటే నేను సిద్ధం. దానికి నా సవాలు స్వీకరించేద్దాము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉందా? దీని మీద చర్చ జరగాలి. ఇవాళ దీని మీద చర్చ జరగాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు 6 గ్యారెంటీలు మీకు భగవద్గీత, ఖురాన్, బైబుల్ అయితే మీరు నేను ఇచ్చిన సవాలు స్వీకరించండి. లేకుంటే మాకు బైబుల్ కాదు, మేము బైబుల్ని కించపరిచినాం, మాకు బైబుల్ ముఖ్యం కాదు,
బైబుల్ పవిత్రత ముఖ్యం కాదు, మాకు ఖురాన్ పవిత్రత ముఖ్యం కాదు, మాకు భగవద్గీత పవిత్రత ముఖ్యం కాదు. మేము ఏదో ఎన్నికలప్పుడు ఓటు పొందడానికి మేము హామీలు ఇచ్చినాం. ఇవన్నీ మాకు పనికిరావు, వీటి పవిత్రత మేము కాపాడలేమని చెప్పి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి. నేను పక్కా పోటీని తప్పుకుంటా వీళ్ళ ఆ 6 గ్యారెంటీలు నేను ఇచ్చినటువంటి అమలు చేస్తామని నిరూపిస్తే. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక పార్టీ ఇంకో పార్టీ మీద సవాలు చేసుకుంటూ చలో డే టు టైం మీరే ఫిక్స్ చేయండి, నేను రెడీ. డే టు టైం మీరే ఫిక్స్ చేయండి, కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ చేయాలి, నేను రెడీ దానికి. మళ్ళీ 100 రోజులైనా మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా, 100 రోజులు చేస్తున్నారు మీరే. తెలంగాణ 100 రోజులు కూడా చేస్తున్నది మీరే. తెలంగాణ అప్పుల పాలుందనే విషయం మీరే. అప్పులు తీరుస్తామనేది మీరే. 100 రోజులు దాటి ఇప్పుడు 4 నెలలు అయిపోయింది ఇప్పటికే. మళ్ళీ హామీలు అమలు చేస్తాం మీరే అంటున్నారు. ఇవి లేవాదాలా మరి. కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ నా సవాల్ను స్వీకరించదా తెలంగాణ సమాజం